వ్యాలంటైన్స్ డే రోజు చెట్లను ప్రేమించాలని జీవ వైవిధ్య ఉద్యానవనం అధ్యాపకుడు రామ్మూర్తి అన్నారు. వ్యాలంటైన్స్ డే రోజు చెట్లను ప్రేమించి వాటిని పరిరక్షించడం వల్ల ప్రకృతికి ఇబ్బందులు రాకుండా ఉంటాయని ఆయన అన్నారు. ఇక చెట్లను రక్షించడం ద్వారా పొల్యూషన్ని కంట్రోల్ చేయవచ్చని అన్నారు. చెట్లను కాపాడడం ద్వారా మన జీవనం సాఫీగా సాగుతుందని అంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి అవతార్ అందిస్తారు. 14వ తారీఖు అంటే ప్రతి ఒక్కరికి తెలిసింది ప్రేమికుల రోజు. ప్రేమికుల రోజు అంటే ప్రేమ పలు రకాలుగా ఉంటది. ప్రేమ అంటే ప్రతి ఒక్కరికి తెలిసింది లవర్స్ డే అని అంటే లవర్‌తోనని చెప్పి. ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులతో ఉండొచ్చు, అక్క చెల్లెలతో ఉండొచ్చు, భార్యతో ఉండొచ్చు. అలాగే ప్రకృతి ప్రేమికులు అంటే చాలా రకాలుగా ఉంటారు. ఒకళ్ళు మొక్కల మీద పెట్టుకుంటారు, ఒకళ్ళు జీవాల మీద పెట్టుకుంటారు, ఒకళ్ళు వేరే వేరే రకాలుగా ఉంటారు. మనం ప్రస్తుతం అయితే జీవనాధార ఉద్యానవనంలో ఉన్నాం మనం. మనతో పాటు అసల ఏటి ఇక్కడ వాలంటైన్ చెట్టు ఉంది. దాని ప్రత్యేకత ఏంటని మనం తెలుసుకోవడానికి వచ్చాము. మనతో పాటు మాట్లాడడానికి రామ్మూర్తి మాస్టర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు వాలంటైన్ చెట్టు అని పేరు ప్రాముఖ్యత పొందింది. అసలు దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? దాని శాస్త్రీయ నామం ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. అదే ఇక్కడ వాలంటైన్ చెట్టు ఉన్నది. అసలు దానికి పేరు ఎలా వచ్చింది? దాని శాస్త్రీయ నామం ఏంటి సార్? వ్యాలంటైన్స్ డే నాడు ప్రేమికుల దినోత్సవం అని ఏదో అబ్బాయిలు అమ్మాయిలు ఆకర్షణ ప్రేమ ఒకటే కాదు మా ఉద్దేశం. ఇక్కడ పర్యావరణ పరిరక్షణ చేసే ఉద్దేశంతో 2000 రకాల మొక్కల్ని ఈ జీవ వైవిధ్య ఉద్యానవనంలో మేము పెంచుతున్నాం. దాంట్లో భాగంగా ప్రత్యేకంగా ప్రేమను కురిపించే మొక్కలు కొన్ని ఉంటాయి. ఆ ప్రేమ సింబల్స్తో అలాగా ఆ ప్రేమ ఫలించాలని కొన్ని ఆకులు అలాగమాట అది. సో ఇక్కడ మా ఉద్దేశంలో ప్రేమ అంటే తల్లితో స్టార్ట్ అవుతుంది. పుట్టిన పిల్లల నుండి లవ్ టువర్డ్స్ మదర్, ఫాదర్, పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ నుండి స్టార్ట్ అయ్యి వాళ్ళ ఊరు ప్రేమించుకోవడం, కన్న తల్లితో కన్న ఊరు, కన్న స్కూల్ ఎక్కడ చదువుకుంటున్నామో ఆ స్కూల్ ప్రేమించడం, అలాగే ఆ సిటీ విశాఖపట్నాన్ని ప్రేమించడం, ఆంధ్రప్రదేశ్ని ప్రేమించడం, అలాగే ఇక్కడ వాళ్ళు చదువుకున్న కాలేజీ యూనివర్సిటీ నుండి చివరికి మేరా భారత్ మహాన్, మన దేశాన్ని ప్రేమించాలి. మొత్తం సర్వే జన సుఖినోభవ అంటాడు. సమస్త లోక సుఖినోభవ, అందరినీ ప్రేమించడం నేర్చుకోవాలి. సో అది మనం చెప్పే మాట అది. సో ఆ ప్రేమలో భాగంగానే ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన మొక్కలు ఉన్నాయి. ఉదాహరణకి ఆటోగ్రాఫ్ ట్రీ అంటాం దీన్ని, ఆర్ సిగ్నేచర్ ప్లాంట్ అంటాం, ఆర్ వ్యాలంటైన్స్ హార్ట్ అంటుంటారు. సో వీటి ప్రత్యేకత ఏంటంటే ఆకులు మందంగా ఉంటాయి. అవి సో అవి శీతోష్ణ మండలంలో పెరుగుతాయి అన్నమాట. కొన్ని బొటానికల్ గార్డెన్స్లో మాత్రం ఉంటాయి, అరుదుగా ఉంటాయి. ఆ 2 మందాల్లోనూ పైన మనం ఏమో రాసినట్లయితే ఆ రాత మనకి 4-5 రోజుల తర్వాత గ్రీన్గా ఉండే రాస్త మనకి అది వైట్గా మారిపోతుందన్నమాట. ఈ ఆకు చాలా కాలం ఒక 6 నుండి 8 ఏళ్ళు ఉండిపోతుందన్నమాట అలాగా. సో ఎవరైనా వాళ్ళ మనసులోని కోరికలను దాని మీద రాసినట్టయితే ఆ కోరికలు నెరవేరుతాయని చెప్పి ఈ చైనా, జపాన్, అమెరికా వాళ్ళ ప్రాశస్త్యాల్లో ఎక్కువగా ఒక అపోహ మాట. అది అపోహ కావచ్చు. ఏదైనా ఆకు మాత్రం చాలా ఎప్పుడూ కూడా చక్కగా మెరుస్తూ ఒక 8 ఏళ్ళు వరకు ఆకు అలాగే ఉంటుంది అన్నమాట అలాగా. సో మనసులో కోరిక అది. సో ఇక్కడేం చెప్తున్నామంటే వీ లవ్ నేచర్, ప్రకృతి తల్లి, ప్రకృతి అన్నిటికీ మూలాధారం కనుక మేము ప్రకృతిని కూడా లవ్ చేయండి అని చెప్పి మనం ఇక్కడ ఇలాంటి ఆటోగ్రాఫ్ ట్రీ లాంటి చెట్లు, క్లూజియా రోజు లాంటి చెట్లు, కొన్ని లతలు కూడా మేము పెంచుతున్నాం సార్. అంటే మా భావన అంతా కూడా లవ్ ఎన్వైరన్మెంట్, పరిసరాలను ప్రేమించండి, లవ్ నేచర్, ప్రకృతిని ప్రేమించండి. అది ఇది ఒకటే ఉందా సార్? ప్రేమికుల చెట్టు ఇంకా వేరే వేరే రకాలు ఏమైనా ఎక్కడైనా ఉన్నాయా? ప్రతి మొక్క, ప్రతి జంతువుని, సమస్త లోకాన్ని ప్రేమించమని మేము అంటున్నాం. బట్ కొన్ని అపోహలు అనండి, భావనలు అనండి, మీ ఇష్టపూర్తి భావనలు ఇలాంటి చాలా ఉన్నాయండి. ఇలాగా ముఖ్యంగా ప్రేమికులు అనగానే హార్ట్ చూస్తారు కదా. సో హార్ట్ షేప్లో చాలా మొక్కలు ఉంటాయి, చాలా ఆకులు ఉంటాయి. అలాగే బాల్స్ రేపుల్లో 3 క్యాక్టస్లు ఉంటాయి. అంటే ప్రేమికులు ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా ఇచ్చేటటువంటి బహుమతులు ఉంటాయో ఆ బహుమతుల ఆకారంలో ఇక్కడ చాలా మొక్కలు, వాటి ఆకులు అడిగి ఉంటాయండి. థ్యాంక్ యూ సార్. అది ఇంకా మిగతా ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అసలు మేడం, అసలు ఇక్కడ వాలంటైన్ చెట్టు అనే దీనికి పేరు వచ్చింది అంటే ఈ మొక్కేనా? ఇటువంటి మొక్కలు ఇంకా ఉన్నాయా? అసలు మొక్కల్ని ముఖ్యంగా ప్రేమించడానికి కారణాలు ఎటువంటి? ఇక్కడ వాలంటైన్ డే మొక్కని మనం చూస్తున్నాము. ఈ మొక్క మీద రాసినటువంటి రాత సార్ చెప్పినట్టు అది అలా ఉండిపోతుంది అందు మీద శాశ్వతంగా. అందుకని ప్రేమికులు దీని మీద రాయడానికి ఇష్టపడతారు. వాళ్ళ పేర్లు చిరకాలం అలా ఉండాలని అనుకుంటారు. అలాగే ఈ మొక్కలతో పాటుగా మిలియన్ హార్ట్స్ అని ఉన్నది ఇంకొక మొక్క, వాలంటైన్ హార్ట్ ఉన్నది, రూబీ బాల్ క్యాక్టస్ అని, అది కూడా దాని మీద రెడ్ కలర్, ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి. అవి కూడా వాళ్ళు గిఫ్ట్ కింద ఇస్తూ ఉంటారు. అలాంటి మొక్కలు ఈ ఉద్యానవనంలో చాలా ఉన్నాయి. మీరందరూ ఇక్కడికి వచ్చి రేపు ఇక్కడ పర్సనల్గా మీరు చూడొచ్చును అని చెప్పేసి చెప్తున్నాను. మేడం, ఇప్పుడైతే ఇక్కడ ఇంటర్న్‌షిప్ చేయడానికి విద్యార్థులైతే వచ్చారు. వాళ్ళకి ఎటువంటి ఇక్కడ కోర్సులు నేర్పిస్తారు? అసల ఎటువంటి వీళ్ళకి విద్యాభ్యాసం చెప్తారు మేడం? ఒక బ్యాచ్ సమతా కాలేజీ వాళ్ళు 4 మంత్స్ ఇంటర్న్‌షిప్‌కి వచ్చారు. వాళ్ళకేంటంటే ఫారెస్ట్రీ మీద ఐడియా ఇస్తూ
వాట్ ఈజ్ బయోడైవర్సిటీ పార్క్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనేది కూడా వాళ్ళకి నేర్పిస్తాం కాన్సెప్ట్. నెక్స్ట్ యూనిటీ కాలేజీ వాళ్ళు వచ్చారు. వాళ్ళకి నర్సరీ ఎలా ట్రై చేయాలి, ఎటువంటి టైప్ ఆఫ్ మడ్ తయారు చేయాలి, దాంట్లో ఏ ప్లాంట్స్ వేసుకుని నర్సరీగా గ్రోత్ చేయొచ్చు, కొన్ని స్టెమ్స్ గ్రాఫ్టింగ్ అవన్నీ చేస్తూ నర్సరీ కూడా చేయొచ్చు అని ఒక కాలేజీ వాళ్ళకి నేర్పిస్తున్నాం అండి. ఇలా పిల్లలకి ఇంటర్న్షిప్ చేయడానికి ఇది పెట్టుకున్నాం. ఇది కాకుండా త్రూ అవుట్ అంటే మన ఆల్మోస్ట్ చాలా స్కూల్స్ నుండి పిల్లలు వస్తారు. వాళ్ళు 9th వాళ్ళకి లెసన్ ఉంది బయోడైవర్సిటీ పార్క్ అని. పార్క్ ఆ లెసన్ పేరే అది. సో అందులో చూడడానికి వాటిలో జనరల్గా పిల్లలు మేము లెసన్స్ చెప్తున్నప్పుడు అడుగుతుంటారు, పెబల్స్ అంటారు, రాళ్ళల్లో మొక్కలు ఏంటని. సో ఆ రాళ్ళల్లో మొక్కలు ఏమిటి అన్నది ఇక్కడ చూపించడానికి పెట్టాం. అది కాకుండా ఈ వ్యాలంటైన్ డే అంటే ఓన్లీ నాట్ ఫర్ లవ్ ఫర్ నేచర్ మీద వీళ్ళకి అవగాహన వస్తే పొల్యూషన్ లాంటి ఆస్పెక్ట్స్ పోతాయి, ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుంది, ఈ విధంగా హెల్దీగా ఉంటారు. తినే ఫుడ్ ఎంత ఇంపార్టెంట్, ఆక్సిజన్ మనకి మోర్ ఇంపార్టెంట్. సో ఆ ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ కూడా ఇక్కడ పామ్స్ అలాంటివి కూడా పెంచాం. అవి ఎలా పెంచాలని కూడా వాళ్ళకి నేర్పిస్తాం అనమాట. అదే ఇంటర్న్షిప్ తాలూకా ముఖ్య ఉద్దేశం అండి. థ్యాంక్ యూ. ఇది అంటే వ్యాలంటైన్ డే అంటే లవర్స్ డేనే కాదు, అంటే లవ్ అంటే ఒక ఇద్దరు వ్యక్తులకి సంబంధించిందే కాదు, నేచర్తో అందరూ కనెక్టివిటీ అయ్యి ఉండాలి. నేచర్తో కనెక్టివిటీ అయి ఉంటే ఎవరికి ఎటువంటి అవరోధాలు జరగవు, ప్రకృతి సస్యశ్యామలంగా ఉంటుంది అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్, ప్రైమ్9 న్యూస్, విశాఖపట్నం.